ఈ వీడియో తల్లిదండ్రులకు మాత్రమే. ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారండి, వాళ్ళు ఎలా ఉంటారంటే పిల్లల్ని ఒక 6th క్లాసు 7th క్లాసు ఆ టైం వచ్చేసరికి నువ్వు డాక్టర్ అయిపో, నువ్వు ఇంజనీర్ చదివేయాలి, లేదా నువ్వు లాయర్కి ప్రిపేర్ అవ్వాలని వాళ్ళ ఒక మైండ్లోని ఏదో ఒక ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ చేసేస్తున్నారు. అది సో పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళు దేని మీద ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అది మానేసి పక్కింటోడు డాక్టర్ అయిపోయాడు నువ్వు డాక్టర్ అయిపోవాలి అంటే, పక్కింటోడు డాక్టర్ వాళ్ళ నాన్నగారేమో ఎమ్మెల్యే అయిపోతావు, నువ్వు మీ నాన్నగారు ఎమ్మెల్యే అవ్వరు కదా. సో తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే హాస్టల్లో జాయిన్ చేసేయడం, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆడికి ఇష్టమో లేదో ఎన్ని అనవసరం, ఇంకా ముందు హాస్టల్లో జాయిన్ చేసేయాలని. తీరా హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ బాగోదు, ఏమి బాగోదు. నేను ఎందుకంటే ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఫుడ్ బాగోదు, ఏం బాగోదు, 10 మంది ముందు గొప్పగా చెప్పుకోవాలి. అంతే, నా కొడుకుని హాస్టల్లో వేసాను, ఆ బాగా చదువుకుంటారు. ఆడు మధ్యలో వచ్చేసాడు అనుకో, చాలా మంది అడుగుతారు చదివించానన్నా మళ్ళీ వెనక్కి వచ్చేసాడు ఏంటని. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? తలెత్తుకొని తిరగలేవు. సో తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని పిల్లలకి ఏది ఇష్టం, ఏది మంచిది, వాళ్ళు దేని వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళకి నచ్చింది వాళ్ళ చేత చేయిస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ వస్తుంది. డాక్టర్ చదివితేనో ఇంజనీర్తోనో సక్సెస్ రాదు. వాళ్ళకి నచ్చింది చేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను చేసే వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దయచేసి షేర్ చేయండి.